వచ్చేయాలని ఏం చేస్తున్నారు? వాళ్ళు 5-6 సార్లు ఫెర్టిలైజర్ వేస్తున్నారు. 18 రోజుల ముందు పెస్టిసైడ్ వేసిన తర్వాత పంట తినొచ్చు, కానీ 2-3 రోజుల కిందట వేసింది పెస్టిసైడ్ వేసింది కూడా తెస్తున్నారు. బరబడ్డీ కూర దాదాపుగా వండుకోలేకపోతున్నాం. కాలీఫ్లవర్ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు పెస్టిసైడ్స్ కొడుతున్నారు, లేకపోతే పురుగు వచ్చేసి తినేస్తుంది, తెల్ల పురుగు వచ్చేసి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆ పంట తినటం ఆరోగ్యం కాదు. కాబట్టి మన ఇంటికాడ మనమే కూరగాయలు పండించుకోవాలి అనే ఆలోచన చెయ్యాలి. ఇప్పటికే చాలామంది చేస్తున్నారు. అంటే మనం అంతా ఏమనుకుంటున్నామంటే జీవీఎంసీ వాళ్ళు ఏదో పని ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారనే ఆలోచన మన మైండ్లో వద్దు. ఇది మనం తింటే ముందు మనం క్యాన్సర్ వ్యాధికి గురి కాకుండా ఉంటాం, ఇతర రకాల జబ్బులకి గురవ్వకుండా ఉంటాం. మీరంతా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటారా? కోడిగుడ్డు వండుతారు కదా, తొక్కలు ఏం చేస్తారు? చెట్టుకి వేస్తాం, ఈవిడ గులాబీ మొక్కకి వేస్తారు. ఈ కోడిగుడ్డు షెల్స్ ఉన్నాయి కదా, ఒక ఆవిడ ఏం చేస్తుందంటే ఎవరింటికాడ కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకున్నా, గుడ్లు కూర వండేసుకున్నా ఆ చెత్త నాకు ఇచ్చేయండి, మీరేం పారేయకండి అని అందరిళ్ళ కాడ కలెక్షన్ చేసింది. అది మిక్సీ చేసింది, మిక్సీ చేసేది అమ్మింది. కేజీ ఎంత? 800 నుంచి 1000 రూపాయలకు అమ్ముతుంది. ఏంటంటే మీ మొక్కలకి కాల్షియం కావాలా, మా దగ్గర పౌడర్ ఉందంటుంది. మీ మొక్కకి కాల్షియం కావాలంటే నా దగ్గర పౌడర్ ఉంది, ఇది వేస్తే మీకు బలంగా వస్తుంది అంటున్నారు, అందరూ కొంటున్నారు. ఇప్పుడు ఏమైంది, మన భారతదేశంలో ఒక జిల్లా మొత్తం ఈ కోడిగుడ్డు షెల్స్ పౌడర్ చేసి అమ్ముతున్నారు. అదే ఈ దేశం అంతా అమ్మకానికి వెళ్తుంది. కాబట్టి మీరంతా కోడిగుడ్డు తినేసాక ఏం చేస్తారు? దీనిని మిక్సీలో వేసి ఆ మిక్సీలో అయిన పౌడర్ని ఏం చేస్తారంటే మొక్కలకి వేయండి. ఓకే, వంకాయ కూర వండుతారు కదా, ఏం చేస్తున్నారు? కూర మొక్కలకి వేస్తున్నారా? వేస్ట్. కడిగిన నీళ్ళు కన్నా కూరగాయల తాలూకా వేస్ట్ ఏం చేస్తున్నారంటే ఒక గోళం తీసుకోండి, దానికి కిందన ఒక అంగుళం మట్టి వేయండి, దాని మీద ఒక 3 రోజులు కూరగాయలు వేస్ట్ చేసేయండి. 4వ రోజు అయితే అది మళ్ళీ దోమ వస్తుంది, అందుకని ఏం చేస్తారు? పైన మట్టి వేయండి, మట్టి వేసి మళ్ళీ 3 రోజులు కూరగాయలు వేస్ట్ వేయండి, దాని మీద మళ్ళీ మట్టి వేయండి. అరటిపండు తొక్క కానీ వేసేటట్టయితే అరటిపండు తొక్క వేసిన వెంటనే మట్టి వేసి కప్పండి, లేకపోతే నుసములు వస్తాయి. ఓకేనా? అలాగా మనం ఒక 20 రోజులకి గోళం నిండిపోతే గోళం పైన 1.5 అంగుళం, ఎంత? 1.5 అంగుళం మట్టేసి దాని మీద ఏం చేస్తారంటే రాత్రి నానబెట్టిన ధనియాలు తెల్లవారు వేసేయండి, లేదా రాత్రి నానబెట్టిన మెంతులు తెల్లవారు వేసేయండి, లేదా రాత్రి మీ ఇంట్లో ఏదైతే తాలింపుకు వాడే ఎండుమిరపకాయ ఉందా దానిలో గింజలు తీయండి, అవి వేసేయండి, మొక్కలు వస్తాయి. అలాగే మీరు కొత్తిమీర మార్కెట్లో కొన్నప్పుడు ఏం చేస్తారంటే పైన ఆకులు కట్ చేసుకుని మొక్క నాటేస్తే 6 నెలల వరకు మీకు కొత్తిమీర ఆకు వస్తుంది. 6 నెలల తర్వాత ధనియాలు వస్తాయి. ఆ ఆకులు కట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే పుదీనా ఉందా, పుదీనా ఆకు తీసేసిన తర్వాత కొమ్మ నాటేయండి, మొక్క వస్తుంది. మీకు సంవత్సరాల తరబడి ఎన్ని సంవత్సరాలైనా పుదీనా నుంచి కాపు వస్తుంది. అలాగే ఈ ఖాళీ కోడిగుడ్డులో మట్టేసి కిందన కూడా ఒక కన్నం పెట్టి పైన ఒక మొక్క వేసామనుకోండి, ధనియాల గింజ ఒకటి వేసామనుకోండి, కొత్తిమీర వస్తుంది. ఒక ట్రే తీసుకుని ఆ ట్రే నిండా ఇలా గుడ్లు పెట్టుకుంటే మీకు సంవత్సరం పొడిగినా కొత్తిమీర దాని నుంచి కట్ చేసి తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైతే ఎరువు తయారు చేస్తారో కూరగాయల వేస్ట్ నుంచి